పాత వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సెన్సార్తో సెల్ ఆపరేటింగ్ కనిపెట్టాడు. వైర్లెస్ డీజేను తయారు చేశాడు. తన దగ్గరున్న ఎలక్ట్రానిక్ వస్తువులతోనే FM రేడియోను రూపొందించాడు. అతను చదివింది మాత్రం 10th క్లాసే. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. అందుకే వీటి తయారీకి వాడే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కూలీ పనికి కూడా వెళ్తున్నాడు. చదివింది 10వ తరగతైనా ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఎలక్ట్రానిక్ వస్తువులతో కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తాడు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సఫాయిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ఉండటానికి సరిగ్గా ఇళ్లు కూడా లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏదో ఒకటి కనిపెట్టాలనే ఇంట్రెస్ట్ తో తనకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రయోగాలు చేస్తాడు సఫాయి. వైర్లెస్ డీజేను తయారు చేశాడు సఫాయి. సెన్సార్ తో దూరం నుంచే సెల్ ఆపరేటింగ్ చేస్తాడు. 10th పూర్తి చేసిన సఫాయి పాలిటెక్నిక్ చేయాలని ఉందంటున్నాడు. దాతలెవరైనా ఆదుకుంటే సగంలో నిలిచిపోయిన ప్రయోగాల్ని పూర్తి చేస్తానంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాలిటెక్నిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఆర్థికంగా సహాయం చేస్తే నేను ఇంకా చాలా కనుగొనాలనుకుంటున్నాను. వైర్లెస్ డీజే, వైర్లెస్ లైట్ ఆన్ ఆఫ్స్ అండ్ సెన్సార్ది సగం పూర్తయింది. ఇంకా సగం పూర్తవ్వాలి. కొంచెం మనీ కావాలని ఆగాను. ఆర్థికంగా ఎవరన్నా సహాయం చేస్తే అది అయిపోతుంది. డైనమోతో ఫ్రీ విద్యుత్ వాహకం చేయాలని ఉంది. సెన్సార్ ద్వారా 3D హోలోగ్రాఫ్ ద్వారా ఇలా మార్చే చేయబోతున్నాను. ఇంకెవరైనా సహకరిస్తే ఇంకా మంచి ఉన్నాయి. కాకపోతే వాటికి ఆర్థికంగా డబ్బులు లేక ఇంకా ఆపేస్తా. ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎప్పుడూ ఏదో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడని సఫాయి అక్క అంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేందుకు కూలికి కూడా వెళ్తాడని చెప్తుంది. పాత వస్తువులతో కొత్త వస్తువుల్ని కనిపెట్టాలనే తపన సఫాయిలో ఉందని చెప్తుంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది. మా తమ్ముడు ఏదేదో చేస్తుంటాడు కానీ వాటి పేరు నాకు తెలియదు. రిమోట్ తోటి పాటలు మార్చడం అట్లా చేస్తుంటాడు. ఐప్యాడ్ వాటి ద్వారా పనికి వెళ్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. మంచి పేరు వస్తుంటే మాకు చాలా ఆనందం ఉంది. ఇంకా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నా. ఆయన ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఉంటే ఇంకా కొత్త తయారు చేసి ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తుండటం, కొత్త వస్తువులని కనిపెట్టడంపై సఫాయి ఇంట్రెస్ట్ చూపిస్తాడని అంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోవడంతో అనుకున్న పనులు చేయలేకపోతున్నాడు అంటున్నారు. వాడు ఇన్ని కష్టాలు పడ్డా కూడా వాడికి మంచిగా జూనియర్ సైంటిస్ట్ లాగా అన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యనే వైర్లెస్ డీజే తయారు చేసిండు. వాడు వైర్లెస్ లైట్ తయారు చేసిండు. ధనం లేక కష్టాలు పడుతున్నాడు. గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ దొరికితే వాడు ఏదైనా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి మన కోసం ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. సఫాయి కనిపెట్టిన ఎలక్ట్రానిక్ వస్తువులు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి.